ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరినీ ప్రేమించి జనవరి మాసంలో 23వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు గురువారము. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మనమందరము కుటుంబ సమేతముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, మన యొక్క దుఃఖము సంతోషమగుతుంది అని దేవుడు మనకి అభయమిచ్చి ఈ వాగ్దానం ద్వారా మనందరినీ యేసయ్య ధైర్యపరుస్తున్నారు. యేసయ్య ఇచ్చే ప్రతి వాగ్దానము మన జీవితంలో స్థిరమవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా మనలో దుఃఖపడేవారు చాలామంది ఉన్నారు. ఆహారం లేకపోవటం వలన దుఃఖము, సమయానికి ధనము లేకపోవటం వలన దుఃఖము, బిడ్డలు బాధ పెట్టే విషయాలను బట్టి దుఃఖము, కుటుంబ సమస్యలను బట్టి దుఃఖపడేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి యేసయ్య ఇస్తున్న చక్కటి శుభవర్తమానం, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దుఃఖపడుచున్న మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి మత్తయి సువార్తలో యేసయ్య చెప్పారు. కాబట్టి మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మనతో చెప్పినటువంటి యేసయ్య మాట నమ్మి విశ్వసించి మన యొక్క దుఃఖమును ఆపి సంతోషకరమైన దినాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని నమ్మి విశ్వసించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని లేఖనంలో దేవుడు యాకోబు పత్రికలో వ్రాయించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంతోషించి ఆనందించి మన దుఃఖ దినాలన్నీ కూడా దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. మన దుఃఖము సంతోషము అవుతుందని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానము మనందరి జీవితంలో స్థిరమవునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, వందనాలు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మీరు మాకిచ్చిన అభయముతో కూడినటువంటి వాగ్దానం నిశ్చయముగా మా అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. వీక్షిస్తున్న బిడ్డలు, వింటున్న బిడ్డలందరి జీవితంలో అద్భుతం జరుగునుగాక. ప్రభా, ఇదిగో బలహీనులు బలము పొందుదురుగాక. చదువుచున్న బిడ్డలు జ్ఞానముతో నింపబడుదురుగాక. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, నాయన గర్భిణీ స్త్రీలు, సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు, బలహీనులైన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పండిస్తున్న పంటలన్నిటినీ సమృద్ధిగా పండించండి ప్రభా. ఎవరైతే ప్రార్థన వసతులు కోరారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. సమృద్ధికరమైన ఆశీర్వాదం, ఆరోగ్యము, ఆయుష్ బిడ్డలందరికీ దయచేయండి. అన్ని విషయాలు తోడుగా ఉండండి. యెరూషలేమునకు క్షేమమును ప్రకటిస్తూ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి. ఉదయకాలపు ఆశీర్వాదాలతో నింపండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.